Hello guys, welcome back to our YouTube channel Aspirant Mind. I hope you all are doing well and your preparation is going amazing. నేను ఈ వీడియో చేద్దామని అనుకోలేదు. ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అటెంప్ట్స్ కానీ పేపర్ ఎలా వచ్చింది కానీ ఎగ్జామ్ April 10th జరిగింది అండ్ ఇట్స్ బీన్ సో లాంగ్ బట్ ఐ వాంట్ టాక్ మై హార్ట్ అవుట్ రిగార్డింగ్ దిస్ పేపర్. అందుకనేసి ఐమ్ డూయింగ్ దిస్. నా అటెంప్ట్స్ తక్కువ ఉన్నా ఏదున్నా అంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్ షై టు డిస్క్లోజ్ ఇట్ బికాజ్ కొన్ని నిజాలు తెలిస్తే ఐ నో చేంజెస్ ఏం జరగవని, బట్ స్టిల్ అట్లీస్ట్ నేను మొత్తం మాట్లాడినట్టు ఉంటుంది, ఈ రియాలిటీ తెలిసినట్టు ఉంటుంది అనేసి ఐ వాంట్ టు డూ దిస్ వీడియో. అండ్ సో లెట్ స్టార్ట్ విత్ జీకే. మాది April 10th సెకండ్ షిఫ్ట్ నా ఎగ్జామ్ జరిగింది. అందరికీ తెలుసు కరెంట్ అఫైర్స్ వాజ్ నైట్ మేర్. అది కరెంట్ అఫైర్స్ కాదు, కైండ్ ఆఫ్ జీకే. ఇప్పుడు మనం ఎఫర్ట్స్ పెట్టినప్పుడే ఫీల్ అవుతాం. ఇప్పుడు 6 months కరెంట్ అఫైర్స్ చదివి ఒకసారి రివైజ్ చేసుకొని వెళ్ళినప్పుడు 50కి 50 క్వశ్చన్స్ ఎవరు రావాలనట్లేదు. 50కి 40, 35 కూడా కాదు, కానీ ఒక 15 క్వశ్చన్స్ వస్తే అట్లీస్ట్ తెలిసి ఉంటే మిగతావి కొంచెం గెస్ వర్క్ చేసి అట్లా ఒక లైట్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సెక్షనల్ కట్ ఆఫ్ కూడా లేదు, బట్ మనకు మినిమంగా కొంచెం స్కోర్ వస్తుంది అని ఒక హోప్ ఉంటుంది. కానీ కనీసం హార్డ్లీ 5 or 6 తెలిస్తే దట్ వుడ్ బీ దట్ టు ఫస్ట్ సెక్షన్. నాకైతే అది కూడా తెలియదు ఎన్ని క్వశ్చన్స్, నాకు గుర్తులేదు యాక్చువల్లీ. ఒక్కటి మాత్రం ఇట్లా క్లియర్గా గుర్తుంది ఏంటంటే సిన్బ్యాక్స్ మాత్రం వచ్చు ఆ 50 క్వశ్చన్స్ చూసినప్పుడు. మిగతావి గుర్తులేవో ఒక 2-3 ఇంకే గుర్తుండుంటాయి, ఇప్పుడు గుర్తులేవు. సో నేను అటెంప్ట్స్ వచ్చేసి జీకే 10 అనమాట, కానీ అవి కూడా 10 గుర్తులేవు. వేరే గ్రూప్స్లో చూసా క్వశ్చన్స్, బట్ నాకు క్వశ్చన్స్ దొరకలేదు. గుర్తున్నంత వరకు రాశాను. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ గుర్తొచ్చినా ఇంకేమైనా ఉన్నా కూడా ఇట్స్ ఫైన్, డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్ అయిపోయిన కొన్ని డేస్ తర్వాత మనకు గుర్తు కూడా ఉండవు. సో ఇందులో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ యాక్చువల్లీ, బట్ ఐ మార్క్డ్ ఇట్ ఇస్రో. అండ్ ఇది వచ్చేసి కరెక్టే జిఐ ట్యాక్స్ది, అండ్ సిన్బ్యాక్స్ ఒకటి కరెక్ట్, కంబోడియా. ఈ ఫార్చ్యూన్ 500 గ్లోబల్ది 2 ఆప్షన్స్లో ఆన్సర్ యాపిల్. యాక్చువల్లీ అనుకోలే యాపిల్ అని చెప్పేసి, బికాజ్ అది వన్ ఆఫ్ ద హైయెస్ట్ కంపెనీస్ కదా, సో అది అట్లా అనుకోలేదు. సో దిస్ వెంట్ రాంగ్ కంప్లీట్లీ జీకే. సెక్షనల్ కట్ ఆఫ్ లేదు కదా అని ఎక్కువ మనం రాళ్ళు కూడా వేయలేము, బికాజ్ దానివల్ల నెగిటివ్స్ ఎక్కువ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఐ కెనాట్ టేక్ దట్ రిస్క్ అనేసి నేను అటెంప్ట్ చేయలేదు. మిగతా క్వశ్చన్స్ నాకు గుర్తులేవు. బట్ ఇఫ్ దిస్ ఇస్ ద లెవెల్ ఆఫ్ ఒక షిఫ్ట్లో ఇలా ఇస్తే, మిగతా షిఫ్ట్ వాళ్ళది నేను ఈజీ అని చెప్పను. వాళ్ళది మోడరేట్ ఉంటే మనది డిఫికల్ట్ ఉంది. వాళ్ళ దాంట్లో జీకే ఒక 20 గుడ్ అటెంప్ట్స్ ఉంటే మా షిఫ్ట్ 10 కూడా లేవు, 8 to 10 ఉన్నాయి గుడ్ అటెంప్ట్స్. సో ఎస్బీఐ ఆర్ ఐబీపీఎస్ బోర్డ్, ఇస్ దిస్ ఫేర్ విచ్ ఇస్ హ్యాపెనింగ్? పోనీ ఇలా జరిగింది, ఇలా ఇచ్చారు మీరు, పోనీ మీరు ఏ 2 షిఫ్ట్స్కి అయితే కొంచెం మోడరేట్గా ఇచ్చాయి అండ్ మాకు డిఫికల్ట్గా ఇచ్చారో ప్రాపర్ నార్మలైజేషన్ జరుగుతుందా? మాకేమైనా యాడ్ చేస్తారా? ఆర్డర్స్ ఇప్పుడు ఈజీ ఇచ్చిన వాళ్ళకి టఫ్ ఇచ్చిన వాళ్ళకి బేస్ చేయాలంటే కొంచెం అటు స్కోర్ తగ్గడం, ఇటు కొంచెం స్కోర్ పెంచితే నార్మలైజ్ అవుతుంది. ఈజీ వచ్చిన వాళ్ళకి అంటే మోడరేట్ వచ్చిన వాళ్ళకి చాలా స్కోర్ చాలా తగ్గిపోవడం కాదు, టఫ్ వచ్చిన వాళ్ళకి స్కోర్ చాలా పెరిగిపోవడం రాదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నార్మల్గా బ్యాలెన్స్ చేస్తారు, ఆ బ్యాలెన్సింగ్ కూడా జరగదు. అంటే మనం ఎన్ని పెట్టామో అంతకే మార్క్స్ వస్తాయి. ద సేమ్ హ్యాపెండ్ ఇన్ ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్ అండ్ సేమ్ హ్యాపెండ్ ఇన్ ఐబీపీఎస్ పిఓ మెయిన్స్. ఐఎమ్ నాట్ టెలింగ్. చాలామంది కొంతమంది అంటున్నారు మన అక్యురసీ తప్పు ఉండొచ్చు, మన అక్యురసీ తప్పుండి మనం ఐబీపీఎస్ని అంటున్నాము అంటే కొంతమంది అంటున్నారు అట్లా. ఐ సా దోస్ కామెంట్స్. బట్ ఒక 10 members, ఒక 100 members వాళ్ళ తప్పు ఉంటుంది. 10,000 members మిస్టేక్స్ ఎలా ఉంటాయి? ఐబీపీఎస్ పిఓ మెయిన్స్ టైంలో అయితే నార్త్ ఛానల్ వాళ్ళు ఎవరైతే ఫాలో అవుతున్నారో, సౌత్ పీపుల్ ఐడియా ఉంటే వాళ్ళు ట్విట్టర్ చాలా ట్రై చేశారు ఐబీపీఎస్ పిఓ మెయిన్ స్కోర్ కార్డ్ వచ్చినప్పుడు, కానీ వాళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చింది ఏంటంటే వీ వోంట్ డిస్క్లోజ్ అవర్ రా స్కోర్ అండ్ నార్మల్ స్కోర్. నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఒక ఫార్ములా ఉంటుంది, వీ ఫాలో దట్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ దట్ ఫార్ములా అని క్లియర్గా రిప్లై ఇచ్చారు వాళ్ళు, అంతే, ఇంకేం రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు మొన్న ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అయిన తర్వాత కూడా ఇలాంటి ట్వీట్ పెట్టడం జరిగితే వాళ్ళు ఇంకా ఏం రెస్పాండ్ అవ్వలేదు.
చాలామంది గ్రీవియన్స్ పోర్టల్లో పెట్టడం, అంటే స్టూడెంట్స్ ఎంత చేయాలో చేసేవాళ్ళు అంత చేశారు, కానీ బోర్డు నుంచి అంత రెస్పాన్స్ రావట్లేదు. ఎగ్జామ్కి ఫీ పే చేసినప్పుడు కనీసం అట్లీస్ట్ మాకు మీరు మెయిన్స్ ఒకటే షిఫ్ట్ పెట్టండి, కట్ ఆఫ్ ఎక్కువ పెట్టుకోండి, మీకు కొంచెం ఎంత కావాలో రిక్వైర్డ్ పెట్టుకొని మెయిన్స్ ఒకటే షిఫ్ట్ పెట్టుకోండి. ఆర్ ఎల్స్ ఇట్లా మీరు 2-3 షిఫ్ట్స్ పెట్టినప్పుడు అట్లీస్ట్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్ కాకుండా కొంచెం అటు ఇటు మరీ ఇంత డిఫరెన్స్ మీకు ఇప్పుడున్న కాంపిటీషన్లో ఒక జస్ట్ 0.5కి ఎంత డిఫరెన్స్ వస్తుంది. అలాంటిది మీరు 10-15 మార్క్స్ డిఫరెన్స్ జరిగితే వాట్ ఈస్ ద థింగ్? ఇప్పుడు నేను ఒప్పుకుంటా ఈ పేపర్లో ఇంగ్లీష్ అండ్ క్వాంట్ వర్ ఆన్ డెఫినెట్లీ సైడ్ ఆఫ్ కరెక్టే ఉంది. బట్ ఇప్పుడు ఏ సెక్షన్స్ అయితే మోడరేట్ వచ్చాయో వాటిలో కూడా ఇంగ్లీష్ అండ్ క్వాంట్ వాజ్ లిటిల్ డూయబుల్ కదా. వాళ్ళకి మాత్రం జీకే కొంచెం తెలిసినవి ఇవ్వడం అని కాదు, లైక్ కొంచెం ఐడియానే ఉన్నాయి. ఇక్కడ కొన్ని స్టాటిక్ క్వశ్చన్స్ నాట్ ఈవెన్ బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి ఏమి వచ్చినట్టు అనిపించలేదు. ఇప్పుడు నేను నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పట్లేదు, నేను ఇన్ని డేస్ అయ్యాక చేస్తున్నానంటే చాలామందిని విని నా ఫ్రెండ్స్ని వేరే గ్రూప్స్లో నేను లైక్ చూడడము, తెలుగు ఆస్పిరెంట్స్ కానీ ఎవరైనా నార్త్ వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఈ షిఫ్ట్ కరెంట్ అఫైర్స్ బుక్స్ లిటరలీ స్కేరీ. ఈ పేపర్ రాసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవ్వాలి అనడానికి ధైర్యం రావాలి నిజం చెప్పాలంటే. ఈ కరెంట్ అఫైర్స్ చూసిన తర్వాత అలా ఇచ్చారు ఈ క్వశ్చన్స్. అక్కడే ఫస్ట్ సెక్షన్ అక్కడే నాకైతే చెమటలు పట్టేసాయి లిటరలీ. బట్ అనుకున్నా ఫైన్, ఓకేలే, ఐ కన్సోల్ మై సెల్ఫ్, ఇక్కడ మనకి సరే ఇది ఒక్క సెక్షన్ కాదు కదా అని చెప్పేసి. హవెవర్ ద పర్ఫార్మెన్స్ హ్యాంపర్డ్ మిగతా సెక్షన్స్లో. అండ్ అంటారు మీరు ఒక సెక్షన్ బ్యాగేజ్ని ఇంకో సెక్షన్కి క్యారీ చేయకండి, ఒక సెక్షన్ బాగా చేయకపోతే నెక్స్ట్ సెక్షన్కి ఎమోషన్ తీసుకెళ్ళకండి, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో తీసుకెళ్ళలేరు అట్లా అని. ఐ నో అది ఇంపాక్ట్ చేస్తుందని, బట్ ఒక టు సర్టన్ ఎక్స్టెంట్ కదా. మనం కూడా వీఆర్ నాట్ ఏఐ చాట్ జీపీటీ కదా, మనకు కూడా కొంచెం ఎమోషన్ ఉంటుంది కదా. సో అది ఎట్లా హ్యాంపర్ కాకుండా ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు అసలు ఎలా ఉంది, మెయిన్స్ షిఫ్ట్ అనేది లక్ బేస్డ్ అయిపోయింది. ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ పాయింట్స్ కూడా అనుకోవచ్చు, మనం సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి పేపర్ని అనకుండా. ఐ అగ్రీ, బట్ ఎంత సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం, ఇలాంటి జీకే క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. మోర్ ఓవర్ జీకే నమ్ముకొని పోకూడదు సీరియస్లీ. ఇంగ్లీష్ క్వాంట్ రీజనింగే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ అండ్ ఇక్కడే స్కోర్ తెచ్చుకోవాలి. జీకే అందరికీ మనకి చదివినవి వస్తే ఫైన్, లేకపోతే జీకే అందరికీ తక్కువ వస్తుంది. బట్ ఐమ్ టాకింగ్ ద రియాలిటీ. వాట్ అబౌట్ దోస్ పీపుల్? ఇప్పుడు 6 months చదివి రివైజ్ చేసుకున్న వాళ్ళకి ఇది న్యాయం కాదు కదా. ఇప్పుడు మనం ఎవరం 40 questions చదివి ఒక 20 questions అన్న చదివిన వస్తాయి, పోనీ 15 వర్స్ట్ కేసులో. బట్ దిస్ ఇస్ నాట్ ద థింగ్. ఓపెన్ అయిన ఫస్ట్ సెక్షన్ ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే ఎవరికైనా ఎట్లా కాన్ఫిడెన్స్ వస్తుంది? ఇది ఒక చాలా వేల మంది ఆస్పరెంట్స్ పెయిన్ ఇది. అందరూ డెఫినెట్లీ చెప్పుకోలేరు. అండ్ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు చెప్తారు, చెప్పినా కూడా అది ఆ వీడియో వరకు అయిపోతుంది, తర్వాత అది ఓంట్ ఇంకా డిస్కషన్ ఏముండదు. నేను కూడా కంప్లీట్గా తెలుగులో ఎందుకు కంప్లీట్గా తెలుగులో ఏంటంటే మన సౌత్ పీపుల్కి తెలుగు 2 states పీపుల్ రిలేట్ అవుతారు. ఇలా ఇప్పుడు ఒక సెక్షన్ ఇలా జరగడం వల్ల మిగతా సెక్షన్స్ హ్యాంపర్ అవ్వడం అంటే ఇండైరెక్ట్గా సెకండ్ షిఫ్ట్ పీపుల్ని తీసేద్దామన్న ఉద్దేశంతో ఉన్నట్టే ఉంది. సెకండ్ షిఫ్ట్ పీపుల్ ఈ రేస్లో ఉండరు, ఇంకా ఫస్ట్ షిఫ్ట్ అండ్ April 12th వాళ్ళు ఉంటారు. సారీ టు సే, బట్ దిస్ ఈస్ ద ట్రూత్ కదా. మీకు తెలుసు, బీయింగ్ ఎన్ ఆస్పిరెంట్ యూ నో దిస్. ఎవరికి ఉద్యోగం వస్తుంది ఇలా ఉంటే? వాళ్ళకు వాంట్ ఇంగ్లీష్, ఓకే, దే పర్ఫార్మ్డ్ వెల్. ఇప్పుడు మిగతా షిఫ్ట్స్ వాళ్ళు కూడా దే పర్ఫార్మ్డ్ వెల్. ఇప్పుడు మిగతా షిఫ్ట్స్ వాళ్ళ అటెంప్ట్స్ ఒక 110 మేబీ 110+ అట్లా ఉంటే, ఈ షిఫ్ట్ వాళ్ళు ఒకవేళ 90+ అట్లా పెడితే, సో హవెవర్ అక్కడ మీకు జరిగిపోయింది. ఇప్పుడు ఈ 20 marks ఆర్ ఎల్స్ ఈ 15 marksని ఎట్లా ఎస్బీఐ నార్మలైజ్ చేస్తుంది? ఎట్లా ఈ అన్ఈక్వాలిటీని ఎట్లా చేస్తుంది? ఇప్పుడు 20+ 15 to 20 marks ఉన్నది ఎట్లా నార్మలైజ్ చేస్తారు? ఇప్పుడు ఇంకా ఎంత కష్టపడితే ఈ జీకే చదువుతాము. క్వాంట్ రీజనింగ్ అన్న ఒక షిఫ్ట్లో ఈజీ హార్డ్ ఇస్తే సరే మనం ప్రాక్టీస్ చేసుకొని ఇంప్రూవ్ అవుతాము. సో వీ కెన్, ఓకే, మనం ఇంప్రూవ్ అవ్వాలనుకొని ఇంప్రూవ్ అవుతాం. బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ థింగ్ ఐ గెస్. బట్ ఇది సిస్టమ్ ఉంది, ఇట్లా మనం విన్ అవ్వాలి అంటే ఇట్ టేక్స్ ఇయర్స్. ఆల్రెడీ 2-3 years జరిగేది 4-5 years జరుగుతుంది. ఆల్రెడీ ఇంకా 6-7 years అవుతుంది బ్యాంకింగ్లో చాలామందికి, జస్ట్ బికాస్ ఆఫ్ మెయిన్స్. 2-3 years నుంచి కంటిన్యూస్గా మెయిన్స్ ఇస్తూ ఉన్నారు చాలామంది, ఎందుకంటే వాళ్ళకి మెయిన్స్లో షిఫ్ట్ అనేది కరెక్ట్గా పడడం లేదు. యా, సో సారీ, ఐమ్ జస్ట్ టెలింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక పర్సన్కి వాళ్ళ లాస్ట్ అటెంప్ట్, ఏజ్ పరంగా ఇఫ్ ఇట్స్ దర్ లాస్ట్ అటెంప్ట్, అంత ఏజ్ రిలాక్సేషన్తో కూడా అయిపోయింది. అప్పుడు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో నిజంగా పిల్లల కెరియర్స్ గురించి ఆలోచిస్తే ఈ లెవెల్ ఆఫ్ డ్రమాటిక్ చేంజెస్ ఉండవు కదా. ఈదర్ ఒక షిఫ్ట్ పెట్టడం, లేకపోతే మీరు పెట్టిన మెయిన్స్లోనే షిఫ్ట్స్లోనే మీరు కొంచెం అటు ఇటు అప్ అండ్ డౌన్ లెవెల్ చేయడం, ఆర్ ఎల్స్ కొంచెం నార్మలైజేషన్ అన్న కైండ్ ఆఫ్ మీరు ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇస్తే వేరే షిఫ్ట్స్తో పోలిస్తే దానికన్నా ఫెయిర్నెస్ జరగడం ఉంటే
న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. బట్ ఐ హోప్ ఈ ఇయర్ నుంచి జరిగే మెయిన్స్కి కరెక్ట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ మెయింటైన్ చేయాలి అని చెప్పి లెట్స్ హోప్. అండ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ జీకే సెక్షన్. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అసలు ఈ అటెంప్ట్స్ గురించి ఇవి మాట్లాడాలని లేకుండా ఈ ఎగ్జామ్ గురించి ఐ వాజ్ కంప్లీట్లీ ఇంకా ఏం చెప్తారు, ఐ వాజ్ డిప్రెస్డ్ ఆఫ్టర్ గివింగ్ ద పేపర్. అండ్ దీని గురించి మాట్లాడకూడదు, ఇంకా ఆర్ఆర్బీస్ గురించి చూసుకుందాం అనుకున్నట్టే ఐ వాజ్ అలానే ఉన్నా. బట్ ఎందుకో ఇది చెప్పాలి, డిస్క్లోజ్ చేయాలి అనిపించింది. సో ఐమ్ జస్ట్ టాకింగ్ మై హార్ట్ అవుట్. అండ్ ఇంగ్లీష్ వచ్చేసి నేను ఏమేమి వచ్చాయి, రీడింగ్ కాంప్రహెన్షన్ గుర్తులేదు, బట్ ఎక్కువ 15 క్వశ్చన్స్ అవే వచ్చింటాయి 40లో. ఎర్రర్స్ వచ్చాయి, మ్యాథ్స్ ద కాలమ్, ఫిల్లర్స్, ఇంకా మిస్లీనియస్ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ నేను ఒక 3 idioms ఒక ఆర్సీలో ఒక క్వశ్చన్ పెట్టలేదు నేను. 40 క్వశ్చన్స్ కదా, మై అటెంప్ట్స్ ఇన్ ఇంగ్లీష్ వర్ 36. అండ్ 3 idioms పెట్టలేదు. ఒక ఈడియం పెట్టబోతుంటే టైం అయిపోయింది. ఒక క్వశ్చన్ ఆర్సీలో పెట్టలేదు, లీడర్స్ బేస్ది. అది దిస్ ఈజ్ అబౌట్ ఇంగ్లీష్. అండ్ క్వాంట్ వచ్చేసి ఫస్ట్ సింప్లిఫికేషన్ పార్ట్ క్వాడ్రటిక్స్ ఒక 5-4 వచ్చాయి. దాంట్లో నేను ఒకటి పెట్టలేదు, రూట్ బేస్డ్ ఏదో ఒకటి వచ్చింది, అదొకటి చేయలేదు. అండ్ నేనైతే అసలు అర్థమెటిక్ ముట్టలేదు, బికాజ్ నేను ఈ కేసులో ఏమంటారు డిఎస్లోనే క్వశ్చన్స్లో చేస్తూ ఉండిపోయా. అంటే కొంచెం స్లోగా చేస్తున్న వలన టైం పట్టింది నాకు. అండ్ కేస్లెట్ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చింది, దాట్ ఐ డిడ్. టేబుల్ డిఏ వచ్చింది ఒకటి, బ్యాగ్స్ టోట్ అండ్ క్లచ్ది, అది చేశాను. వీటిలో అన్ని ఆన్సర్స్ వచ్చాయి. ఈ పై ఒకటి ఏమంటారు, ఇంకొక ఇదే అనుకుంటా, పై చార్ట్ టేబుల్ సంథింగ్ ఒక దాంట్లో క్వశ్చన్స్ సెల్లింగ్ ప్రైస్ బేస్డ్ ఒకటి వచ్చింది, ఇదే పై చార్ట్ టేబుల్. దీంట్లో ఒక 2 క్వశ్చన్స్ ఏమో రాలేదు నాకు. ఇంకా అర్థమెటిక్గా నేను టచ్ చేయలేదు దీంట్లో. Q1 Q2 కూడా చేసా. అండ్ సో అలా ఏమంటారు, సో ఐ అటెంప్టెడ్ ఇన్ క్వాంట్ 19. ఐ నో పీపుల్ అటెంప్టెడ్ అరౌండ్ 30 క్వశ్చన్స్ ఇన్ క్వాంట్, బట్ ఐ కుడెంట్ డూ. ఎందుకంటే అదే స్పీడ్ తగ్గింది నాకు ఆఫ్టర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అదే నాకు మైండ్ స్టేబుల్గా లేదు. జీకే ఇచ్చిన తర్వాత ఐ వాజ్ లైక్ అయిపోయింది, ఇంకా అయిపోయింది, హోప్స్ వదులుకోవాలి ఎగ్జామ్ అన్నట్టే అనుకున్నా. అట్లా ఐ థాట్ ఇన్ దట్ ప్రాసెస్. బట్ స్టిల్ హవెవర్ నాకు క్వాంట్ కొంచెం ఏంటంటే ఐ నో కొంచెం చేయగలుగుతా, బట్ స్పీడ్గా కొంచెం రాదు. ఐ హ్యావ్ టు పుట్ ఆన్ పేపర్ మీద వేయాలి. సో ఇట్ టేక్స్ టైం అన్నట్టు. సో నేను కొంచెం మెయిన్స్లో స్పీడ్ ఇంప్రూవ్ చేసుకుంటే క్వాంట్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కొంచెం అందరిలాగా రేస్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రీజనింగ్ వచ్చేసి ఏమంటారు, డిఎస్ 5 క్వశ్చన్స్ అంటున్నారు, ఏమో నేను 4 చూసినట్టు గుర్తుంది నాకు. కోడెడ్ సిలాక్స్ 3 ఉన్నాయి. ఈ రో బేస్డ్ ఉన్నాయి, మ్యాట్రిక్ బేస్డ్ ఒక క్వశ్చన్స్ అడిగాడు కదా, అవి ఏమంటారు, మ్యాట్రిక్ బేస్డ్ ఉంటుంది కదా, అవి ఒక 3 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ అడిగారు, అది దట్ ఐ డిడ్. అండ్ 3 పజిల్స్ వచ్చాయి, కానీ నాకు ఆ టైంలో ఒక్క పజిల్ కూడా క్రాక్ అవ్వలేదు. నేనేమనుకున్నా అంటే మిస్లీనియస్ చేసుకొని డూయబుల్ పజిల్కి వెళ్దాం అనుకున్నా, కానీ మ్యాట్రిక్ బేస్డ్ నాకు చాలా టైం తీసుకుంది ఎందుకో. అంటే 2 క్వశ్చన్స్ ఏమో వచ్చాయి, 2 క్వశ్చన్స్ ఏమో టైం తీసుకుంది. అండ్ ఇంకా నేను లాస్ట్లో క్రిటికల్ రీజనింగ్ కూడా పెట్టాల్సి వచ్చింది, బికాస్ పజిల్స్ అవ్వాలి. అంటే క్రిటికల్ రీజనింగ్లో ఒక 3-4 క్వశ్చన్స్ కొంచెం అర్థం అవి పెట్టచ్చు. అంత డీప్గా అనలిటికల్గా అంతగా ఆలోచించి ఆథర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ రానంత పరిస్థితి లేదు అక్కడ. సో పెట్టచ్చు. అండ్ ఇదే నాకే అనిపించింది, మెయిన్స్ లెవెల్ పజిల్స్ హ్యావ్ టు ఇంప్రూవ్ అని. సో దిస్ ఈస్ ద థింగ్. లైక్ మిస్లీనియస్ని నమ్ముకొని యాక్చువల్లీ మిస్లీనియస్ ఫాస్ట్గా చేసి పజిల్ సెలెక్ట్ చేసుకోవాలి. మిస్లీనియస్లో టైం హ్యాంపర్ అవ్వడం వల్ల నాకు ఐ కుడెంట్ డూ ద పజిల్స్. సో అట్లీస్ట్ ఒక పజిల్ వచ్చినా 4 క్వశ్చన్స్ ఎలా వచ్చాయి కాబట్టి రీజనింగ్ మై అటెంప్ట్స్ వర్ 13. ఇక్కడ నాకు హ్యాంపర్ అయింది, బాగా ఇదైపోయింది, ఇక్కడ ప్రాబ్లం అయింది. సో ఓవరాల్ వచ్చేసి ఇక్కడ ఇదొక 55, ఇదొక 23 కదా, ఇదొక 55 రైట్, ఇదొక 23. అటెంప్ట్స్ వచ్చేసి 78. అండ్ దిస్ ఇస్ బట్ నేను లాస్ట్ ఇయర్ ఎస్బీఐ క్లరికల్ మెయిన్స్ కన్నా ఈ ఇయర్ కొద్దిగా సాటిస్ఫైడ్ ఉన్నాను. లాస్ట్ ఇయర్ నేను అంటే క్వాంటిటీ ఈ మాత్రం కూడా పర్ఫార్మెన్స్ లేకుండే నాది. అండ్ ఇంగ్లీష్ కూడా ఇంత కూడా పర్ఫామ్ చేయలేదు నేను. లాస్ట్ టైం పెట్టడమే 21-22 అట్లా పెట్టినట్టున్నా. అది జీకే అప్పుడు గుర్తులేదు ఆబ్వియస్లీ, బట్ హవెవర్ దిస్ ఈస్ ద పేపర్ అండ్ దీస్ ఆర్ మై అటెంప్ట్స్. ఐ నో హ్యావ్ టు ఇంప్రూవ్, నా సైడ్ ఉంది, నేను ఇంప్రూవ్ అవ్వాలి సబ్జెక్ట్ డెఫినెట్లీ. బట్ అటు సైడ్ నుంచి కూడా ఉన్న రియాలిటీ నేను చెప్తున్నా. చాలామంది ఆస్పిరెంట్స్ ఫేస్ చేస్తున్నారు, బాధపడుతున్నారు, డిప్రెస్ అవుతున్నారు, మళ్ళీ లేస్తున్నారు, మళ్ళీ చదువుతున్నారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. ఫైన్, ఇఫ్ దిస్ ఈజ్ అ సిస్టమ్, విల్ ట్రై టు ఫైట్ అండ్ విల్ ట్రై టు విన్ ఇన్ దిస్ సిస్టమ్ ఓన్లీ, బికాస్ దట్స్ ఆల్ వీ కెన్ డూ, రైట్?
So all the very best for your upcoming exams, for the upcoming cycle of banking examinations. Do like, share and subscribe to our channel. And ఏదైనా తప్పుగా మాట్లాడినట్టు మీకు అనిపిస్తే ఈ వీడియోలో, ఐమ్ సారీ ఫర్ దాట్. అండ్ యా, so yeah, do like, share and subscribe to our channel, and do comment and let me know your attempts. If ఏమంటారు, మంచిగా అటెంప్ట్ చేసి మీకు మంచి హోప్ ఉంటే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్. అండ్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.